హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా మీకు? గోధుమలండి. అదే అండి, వీట్ గోధుమల పాయసం చేసుకుందాము. కొంచెము గోధుమలను తడిపేసి ఒకసారి పొట్టు పోయేదాకా దంచాలండి. మనము ఈ గోధుమలని ఇట్లా కొంచెం బాగా దంచుకోవాలండి. ఒక చుక్క నీళ్ళు పోసి దంచుకుంటే పొట్టంతా పోతుంది. అప్పుడు మనకి ఉడికించేటప్పుడు ప్రాబ్లం రాదు. ఇప్పుడు మనం ఈ గోధుమలని సరిపడనన్ని నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి ఉడికించుకుందామండి. ఒక 10-15 విజిల్స్ వస్తే బాగా కుక్ అవుతాయి గోధుమలు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి గోధుమలు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మనం మెదిపితే ఇలా అయిపోవాలి. అప్పుడు ఇది ఉడికినట్టు. దీంట్లో ఇప్పుడు మనం పాలు పోసుకుందాము, షుగర్ వేసుకుందాము, డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. అండ్ ఫ్రెండ్స్, పాలు వేసుకుందాము. దీంట్లో ఇక్కడ దొరికితే కోవా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ కోవా దొరకదండి నాకు. షుగర్ కూడా వేసేసుకోండి. ఇంకొక పొయ్యి మీద డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా నేతిలో దూరగా వేయించుకోండి. బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ గోధుమల పాయసంలో పోసాను. వేడి గోధుమల పాయసం రెడీ ఫ్రెండ్స్. మీరు ఇది కూలింగ్గా కూడా తినొచ్చు, కాలుతుంటా కూడా తినొచ్చు. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. నాగుల పంచమి రోజు చేస్తారు. మేము కూడా అందుకే నాగుల పంచమికి చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.